తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ద వీకెండ్ క్లాస్ ఆన్ నో యువర్ సెల్ఫ్. ఈరోజు స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి నేనేం మాట్లాడటం లేదు. కాబట్టి స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఎవరైనా తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఈరోజు చూడక్కర్లేదు. మార్కెట్ల గురించి చెప్పాల్సింది కూడా ఏముందిలేండి. మార్కెట్లు బాగానే ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి, బుల్లిష్గా ఉన్నాయి. మండే మార్కెట్లు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది, మార్కెట్లు పెరిగే అవకాశమే కనపడుతున్నది. సో సెల్ సిగ్నల్ వచ్చేంత వరకు బై మోడ్లోనే ఉంటుంది మార్కెట్. దాన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి. లాస్ట్ వీక్ నేను మీకు గుర్తుండే ఉంటుంది, సెల్ఫ్ అబ్జర్వేషను నేను సింపుల్గా లైట్గా చెప్పేసి వదిలేస్తాను కదా. సెల్ఫ్ అబ్జర్వేషన్ అని, దట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ, వీఆర్ ఎన్ ఎనర్జీ సిస్టమ్. చాలా జాగ్రత్తగా వినండి నేను ఇప్పుడు చెప్పేది. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ. ఎంటైర్ యూనివర్సిటీ ఎనర్జీయే. మెటాఫిజిక్స్లోకి వెళ్ళండి మీరు, లేకపోతే న్యాచురల్ సైన్సెస్లోకి వెళ్ళండి, లేకపోతే స్పిరిచువల్గా వెళ్ళండి, మీ ఇష్టం. ఎట్లయినా వెళ్ళండి. ప్యూర్ ఫిజిక్స్లోకి వెళ్ళండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాటర్ అంటారు కదా, అండ్ ఇట్ హ్యాజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎనర్జీ. అది సైన్స్ ఒప్పుకుంటున్నది కదా. అందువల్ల నేను చెప్పేదానికి ప్రత్యేకమైనటువంటి తార్కాణం కానీ, ప్రత్యేకించి ఎలాంటి రుజువులు, సాక్ష్యాలు కానీ అక్కర్లేదు. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ విత్ ఎ స్పిరిట్. అయితే బెంచీలకి, కుర్చీలకి ఉన్న ఎనర్జీకిను మనకున్న ఎనర్జీకి ఉన్న డిఫరెన్స్ అలా స్పిరిట్. దేర్ ఈజ్ అ స్పిరిట్ విత్ ఇన్, అండ్ ద స్పిరిట్ హ్యాస్ ద పవర్ విత్ ఇన్. అండ్ ఆ స్పిరిట్కి ఉన్న పవర్ ఎలాంటిదంటే, తననే కాదు, ఎదుటివారిని లేకపోతే పరిసరాలని, ఎనర్జీ, ఎగ్జిస్టింగ్ ఎనర్జీ సిస్టమ్ని చేంజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. అది మనం మామూలు ఎనర్జీ కాకుండా స్పిరిచువల్ ఎనర్జీ. బెంచీలకి, కుర్చీలకి ఎనర్జీ మాత్రమే ఉంది, స్పిరిచువల్ ఎనర్జీ లేదు. మనలో ఉంది. అది అర్థం చేసుకుంటే సగం సబ్జెక్టు అయిపోయినట్టే. సో మనం ఎనర్జీ సిస్టమ్ కాబట్టి వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్ ఎనర్జీ సిస్టమ్స్. అందువల్ల ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్, whatever we want, whatever we feel like getting, or whatever we feel like gaining, we will get only if our energy system is clear. మన ఎనర్జీ సిస్టంలో ఫ్లాస్ ఉంటే, మనం ఇఫ్ యూ ఆర్ నాట్ క్లియర్, ఇఫ్ యూ డోంట్ గెట్ క్లియర్, ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ క్లియర్, ఎక్కడైనా ఎనర్జీస్ బ్లాక్ అయిపోయి ఉంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకు అందరికీ కూడా, చాలామందికి, మోస్ట్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రమ్ ద ఎనర్జీ బ్లాక్స్. ఆ బ్లాక్స్ ఎట్లా ఏర్పడతాయంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లైఫ్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏర్పడతాయి. నేనైతే పుడుతూ కూడా కొంచెం ఎనర్జీ బ్లాక్స్తో పుడతాము అని కూడా నమ్ముతాను. నేనైతే పుడుతూ కూడా కొంచెం బ్లాక్స్ ఉంటాయి. ఎందుకంటే పూర్వజన్మ, గత జన్మల్లో ఎక్కడెక్కడెక్క ఏ ఉంటాయి, అవి కొంచెం మనల్ని హాంటింగ్ చేస్తూ ఉంటాయి. వాటి పూర్వజన్మ సుకృతాలు, సంస్కారాలు అంటారు కదా, అవి కూడా ఉంటాయి, మనల్ని డ్రైవ్ చేస్తుంటాయి. ప్లస్ ఈ భూమి మీదకి రాగానే ద సిచ్యువేషన్స్ వీ కమ్ అక్రాస్, వీ గెట్ అట్రాక్టెడ్ టు దోస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ విద్ ఇన్ అస్. పుట్టుకతోటే మనం హౌ వీ గెట్ అట్రాక్టెడ్ టు గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అంటే, మన లోపల ఉన్నటువంటి సంస్కారాలు మనం క్యారీ ఫార్వర్డ్, గత జన్మల్లోంచి మనం క్యారీ చేసుకున్న వాటి నుంచి. విన్నారా? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫాదర్ ఉన్నాడట, ఫాదర్కి 2 కొడుకులట. ఫాదర్ పెచ్చి తాగుబోతూ తర్వాత ఇంకా అన్నీ రెచ్చెడ్ పర్సను. ఆ రెచ్చెడ్ పర్సను రోజు తాగొచ్చి భార్యను కొడుతూ ఉండేవాడట, విసిగించేవాడట. పాప మా ఇల్లాలు, పాతకాలం ఇల్లాలండి, ఇప్పుడు ఈ కాలం కాదు, పాతకాలం ఇల్లాలు భరిస్తూ వచ్చేదట. ఇది 2 కొడుకులు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెట్టింది. తల్లి తండ్రిని చూస్తున్నారు కదా, తల్లి ఎన్ని అవస్థలు పడుతున్నదో, తండ్రి ఎంత బీభత్సంగా ఉన్నాడో గమనిస్తూ వచ్చారు కదా. చిన్నవాళ్ళు కొంతకాలం అయింది, వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, పెద్దోళ్ళు అయ్యారు. కొన్నాళ్ళకి
అయిపోయింది, తల్లిదండ్రి కూడా వెళ్ళిపోయారు. అయితే పెద్దవాడేమో తండ్రిలాగా డిటో కాపీ క్యాట్ లాగా తండ్రిలాగానే పెద్ద తాగుబోతాయి, తండ్రిలాగానే ఆల్మోస్ట్ రెప్లికేట్ తండ్రిలాగే తయారయ్యాడట. రెండోవాడు టోటల్గా విరుద్ధం. టోటల్గా విరుద్ధం అంటే ఎంత విరుద్ధం అంటే అసలు మామూలుగానే చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఎవర్షన్ డెవలప్ చేసుకున్నాడు తండ్రి మీద. పెద్దవాడు అనుకరించాడు. పెద్దవాడు తండ్రిలాగా తాగుబోతాయాడు, వాళ్ళలాగా తండ్రిలాగానే నాలుగు రేట్లు ఎక్కువే కదా. ఇప్పుడు ఈ కాలం జనరేషన్ టు జనరేషన్ ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు కదా, 4 రేట్లు ఎక్కువే. కానీ రెండోవాడు టోటల్లీ ఆపోజిట్ అయ్యి టీ టోటలర్. అసలు తాగుడంటే అసహ్యం, అట్లా తాగే వాళ్ళని చూస్తే ఒక రకమైనటువంటి అసహ్యం. అలాంటి ఎనర్జీని వీడు డెవలప్ చేసుకున్నాడు. తండ్రి లాంటి తాగుబోతాయి అలాంటి ఎనర్జీ అతను డెవలప్ చేసుకున్నాడు. మరి ఒకే తల్లిదండ్రికి పుట్టి ఒకే ఇంట్లో పెరిగి ఒకడేమో సాధువు అయిపోయాడేమిటి, ఇంకొకడేమో పెద్ద తాగుబోతు అయిపోయాడేమిటి అంటే ఏం చేశారు? వీడు చిన్నవారిని అడిగారంట ఎవరో, ఏంటి నువ్వు చాలా భిన్నంగా ఉంటావు, మీ అన్నేమో అలా ఉన్నాడు, నువ్వు ఇలా ఉన్నావు అంటే అన్నాడట, మా ఫాదర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు, నా తెలిసినప్పటి నుంచి చూస్తున్నప్పుడు దగ్గర నుంచి నాకు చాలా అసహ్యం వేసేది. నేను వీళ్ళ మాత్రం బతకూడదు, వీళ్ళ మాత్రం నేను ఉండకూడదు అని అనుకున్నాను, డిసైడ్ చేసుకున్నాను, ఇలా బతికాను. పెద్దవాడిని అడగక్కర్లేదు, ఓకే లైఫ్ అంటే ఇంతే, ఏదో పెద్దవాడి ఫిలాసఫీ పెద్దవాడు చెప్పాడు, వదిలేయండి. అంటే ఇక్కడ ఏమిటి జరుగుతున్నదంటే సేమ్ ఎన్వైరన్మెంటు, సేమ్ పేరెంట్స్, ఒకడేంటి ఇలా బిహేవ్ చేశాడు, ఒకడేంటి అలా బిహేవ్ చేశాడంటే వీడు డెవలప్ చేసుకున్న ఎనర్జీ, వాడు డెవలప్ చేసుకున్న ఎనర్జీలు వేరు. దానికి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే పూర్వజన్మల తాలూకు క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ ఉంది. వాడు ఆ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నది వాడు వంట పట్టించుకున్నాడు, వీడు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నది వీడు వంట పట్టించుకున్నాడు. వీడేమో హీ వెంట్ అగెనిస్ట్ అండ్ దట్ ఫెలో వెంట్ ఇన్ ఫేవర్. అట్లా నేనైతే అది కూడా నమ్ముతాను. బట్ అది ఒక ఎత్తు. మనం పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మనం అట్రాక్ట్ చేస్తుంటాం. మనకు తెలియకుండానే మనం విల్ బి అట్రాక్టెడ్ టు సో మెనీ సీన్స్, సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్, గుడ్, బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీథింగ్. వాటి నుంచి ఒక సిస్టమ్, ఒక బిలీఫ్ సిస్టమ్ని లోపల మనం డెవలప్ చేసుకుంటాం. ఆ బిలీఫ్ సిస్టమే మన లైఫ్ అంతా నడుపుతూ ఉంటుంది. అంటే కకూన్ లాగా, ఒక సాలిగూడులాగా మనం ఒక వలయాన్ని ఏర్పరచుకుంటాం. బిలీఫ్ సిస్టమ్ తోటి చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకుంటాం. దాన్ని మైండ్ సెట్ అంటాం. ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకుని ఆ మైండ్ సెట్ ప్రకారం లైఫ్ అంతా లీడ్ చేస్తాం. మరి సైంటిఫిక్గా తీసుకుంటే కొంచెం జీన్స్ అవి అంటారు కదా, అవి ఉండనే ఉంటాయి. పుణికిపుచ్చుకుంటాం కదా, మన పెద్దల దగ్గర నుంచి కూడా తీసుకుంటాం కదా కొంత ఆ జీన్స్ సంక్రమణ. ఆ జీన్స్ సంక్రమణ కూడా ఎట్లా అంటే లా ఆఫ్ అట్రాక్షనే. ఆ ఇంట్లోనే పుట్టడానికి కారణం ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో లా ఆఫ్ అట్రాక్షన్. మనం లీడ్ చేయవలసిన లైఫ్కి కొంత బేస్ అనమాట, క్లూ. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో పుడతాం మనం. ఊరికే కార్యకారక సంబంధం లేకుండా మాత్రం ఉండదు. సరే, అట్లా ఆ రూట్లో వెళ్ళక్కర్లేదు, మామూలుగా చెప్తున్నాను. సో వీఆర్ ఎన్ ఎనర్జీ సిస్టమ్ అండ్ వీఆర్ బండిల్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఇమోషన్స్, మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. మన బిలీఫ్ సిస్టంలో తేడాలు ఉంటే మనం అనుకున్నవి అంటే పనికొచ్చే బిలీఫ్ సిస్టమ్ కాకపోతే మనం అనుకున్నవి జరగవు. ఎందుకంటే మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. ఆ మెంటల్ బ్లాక్స్ మనల్ని ప్రివెంట్ చేసేస్తుంటాయి. ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కారు కొనుక్కోవాలని ఉంది. కారు కొనుక్కుంటే వాడు చూసి ఏడుస్తాడేమో, వీడికి నీ డబ్బులు ఎక్కడేరా అనుకుంటాడేమో, లేకపోతే మనకి డబ్బులు సంపాదిస్తున్నాను వాడికి తెలిసిపోతుందేమో. వాడు బాస్ కావచ్చు, పక్కింటి వాడు కావచ్చు, మన అన్నదమ్ముడు కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు. వాడు కారు కొనుక్కోలేడు. ఎందుకు కొనుక్కోలేడంటే కారు కొనుక్కుంటే వాడు ఏమనుకుంటాడు, లేదా వాడు ఇలా అనుకుంటాడేమో అలా అనుకుంటాడేమో అని వీడే లిమిటింగ్ ఫ్యాక్టర్స్.
అంటే తనను తాను లిమిట్ చేసుకుంటున్నాడు, మెంటల్ బ్లాక్స్ క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి వాడు ఏమనుకుంటాడో అనేది వీడు అనుకోవటం వల్ల ఆ ఎనర్జీ లెవెల్స్ అక్కడ బ్లాక్ అయిపోతున్నాయి. ఆ కారు కొండం. నేను బాగా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ బాగా స్టడీ చేసి, బాగా రీసెర్చ్ చేసి, చక్కగా క్షుణ్ణంగా సరిగ్గా ప్రాపర్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే తప్ప నేను డబ్బులు సంపాదించలేను. నేను బాగా టెక్నికల్స్ నేర్చుకోవాలి లేదా బాగా ఫండమెంటల్స్ నేర్చుకోవాలి అని ఒక అబ్బాయి అనుకుంటున్నాడు. ఆ అబ్బాయి డబ్బులు ఎప్పటికీ సంపాదించలేడు. ఎందుకు సంపాదించలేడు? హీఈస్ లుకింగ్ ఎట్ ది లిమిటేషన్. నేను టెక్నికల్స్ బాగా నేర్చుకుంటే లేదా ఫండమెంటల్ అనాలిసిస్ బాగా తెలిస్తే, బాగా పుస్తకాలు చదివి అవి చేసి బాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప నేను డబ్బులు సంపాదించలేను, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేను, ట్రేడింగ్ చేయలేను అనుకుంటున్నాడు కదా. అది బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు. అందుకని అతను అవన్నీ నిజంగానే బాగా తరోగా డెవలప్ చేసుకునే వరకు కూడా అది డబ్బులు సంపాదించే పొజిషన్లోకి వెళ్ళడు. ఎందుకని తననే కూర్చున్న కొమ్మన్న తనే నరుక్కుంటున్నాడు. ఎలాగా? నేను నాలెడ్జ్ తెచ్చుకుంటే తప్ప సంపాదించనంటే నేను నాలెడ్జ్ లేదు కాబట్టి నేను సంపాదించలేను అని చెప్పేసుకున్నాడు, డిక్లేర్ చేసుకున్నాడు. కాబట్టి సంపాదించలేడు. మల్టీ బ్యాగర్స్ క్యాచ్ చేయడానికి, మల్టీ బ్యాగర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అది కావాలి, ఇది కావాలి, ఆ నాలెడ్జ్ ఇది కావాలి అనుకున్నాడు అనుకోండి. అది ఇది కావాలనుకుంటున్నాడు కాబట్టి మల్టీ బ్యాగర్స్ అతనికి రావు. హీ విల్ నాట్ బి ఏబుల్ టు అట్రాక్ట్ మల్టీ బ్యాగర్స్. వచ్చినా అట్రాక్ట్ చేసినా ఇన్వెస్ట్ చేసినా అతను అమ్మేసిన తర్వాత అవి పెరిగిపోతాయి. ఎందుకంటే యు ఆర్ నాట్ ఫర్ మల్టీ బ్యాగర్స్ కదా అని ఆ సబ్కాన్షియస్ మైండ్ చెప్పేసి వాడి చేత అమ్మించేస్తుంది. వాడు అమ్మేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా చూస్తూ ఉంటాడు. అంటే తను డెవలప్ చేసుకున్న బిలీఫ్ సిస్టమే దానికి కారణం. ఐ షుడ్ వర్క్ హార్డ్ టు మేక్ మనీ, ఐ షుడ్ డూ దిస్ టు గెట్ దట్. నేను ఇది చేస్తే కానీ నాకు అది రాదు అని అనుకుంటుంటాడు. అనుకోకుండా తెలియకుండానే అలాంటి బిలీఫ్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకుంటుంటాం. నాకు ఇది చేస్తే కానీ అది రాదు అంటే, ఇది చేస్తే కానీ అది రాదు అంటే అది అంతే. ఎందుకని? అది చేయాలి అనే లిమిటేషన్ పెట్టుకున్నాడు కదా. అది చేస్తే ఇది కానీ ఇది రాదంటే అది చేస్తాడో లేదో తెలియదు. చేయనంత వరకు కూడా అతనికి అది రాదు. ఎందుకంటే తనే గిరిగీసుకున్నాడు. హీఈస్ లిమిటింగ్ హిజ్ ఎబిలిటీస్. నేను కొన్న తర్వాత స్టాక్స్ పడిపోతాయి, నేను అమ్మేసిన తర్వాత పెరిగిపోతాయి. ఇది ఎక్కువగా కామన్గా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ పెట్టుకునే బిలీఫ్ సిస్టమ్. ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే నాకు స్టాప్ లాసు, ప్రతిసారి స్టాప్ లాసు, ఈ స్టాప్ లాస్ అంటారు కానీ మ్యాక్సిమం లాసుని తప్పిస్తుంది కానీ స్టాప్ లాసులు ఎందుకు కట్ అయిపోతుంటాయి. నేను స్టాప్ లాస్ పెడితే చాలు అది కట్ అయిపోద్ది. అంటే నా స్టాప్ లాసులు కట్ అయిపోతుంటాయి, నాకు లాసులు వస్తూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడు. అట్లా అనుకున్న బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు కదా. కరెక్ట్గా అతను ఎలాంటి స్టాప్ లాస్ పెట్టుకుంటాడంటే పోయేలాగా. మనకు తెలియకుండానే మనం గిరిగీసుకుంటున్నాం. సో ఈ లిమిటేషన్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఏరియా. ఉంటే క్లెన్జింగ్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. ఆ బిలీఫ్ సిస్టమ్స్ని మార్చుకోవడానికి మందు ఉంది కదా, చెప్పాను కదా, రాసుకోవాలి. అదే పనిగా నేను అలాగే రాసుకునేవాడిని. నాకు చాలా కాలం మల్టీ బ్యాగర్స్ అగమ్య గోచరాల్లా ఉండేవి, ఎండమావుల్లా ఉండేవి. తర్వాత నేను ఐ రీసెట్ మై మైండ్ సెట్. అది రీసెట్ చేసుకుని నేను ఐ ఇన్వెస్ట్ ఇన్ మల్టీ బ్యాగర్స్, ఐ గెయిన్ ఇన్ మల్టీ బ్యాగర్స్, ఐ గెట్ very good money, I make very good money in multi baggers. Thank God I am able to invest in multi baggers. Thank God I am able to leave multi baggers for long term gains. Thank God I am able to reap huge benefits from multi baggers. ఈ థ్యాంక్ గాడ్ ఎందుకు? గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్, ఎలిమెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అక్కడ మేనిఫెస్టేషన్ తొందరగా
ఫాస్ట్ అండ్ అంటే స్పీడప్ అవుతుంది. ఎట్లా చెప్పాలంటే ఎక్స్పీడైట్ అవుతుంది. ఈ థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ మల్టీ బ్యాగర్స్. ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు కదా, అది కొంతకాలం అర్థమైంది నాకు. థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ గుడ్ మనీ ఇన్ మల్టీ బ్యాగర్స్, మల్టీ బ్యాగర్ ఇన్వెస్ట్మెంట్. I'm able to attract so many multi-baggers, I am able to invest in so many multi-baggers, and I am able to get big money in multi-baggers. I am able to keep multi-baggers for long-term gains. This is all self-talk. This is ఈ సిస్టము ఇలా సెల్ఫ్ టాక్ లాగా ఇట్లా మాట్లాడుకుంటూ అనుకుంటూ అలా దాన్ని ఆ సిస్టమ్, పాత సిస్టమ్ని, ఆ బిలీఫ్ సిస్టమ్ని తుంచిపారేయాలి, కొట్టిపారేయాలి. అలా అనుకుంటూ రాసుకుంటూ అనగననగ రాగం అతిశైలుచు నుండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వెనురేమ ఉంది కదా అంతే. దానికి పదును పెట్టడమే మనకు కావాల్సిన. దానికి అది పద చెప్పుకుంటూ పోవటం. అన్కాన్షియస్గా సబ్కాన్షియస్గా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నామో ఏం ఆలోచిస్తున్నామో కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేస్తుండాలి. మనం ఇలా పైకి అంటున్నామా రాస్తున్నామా, లోపల అప్పుడప్పుడు ఇలాంటి థాట్స్ వచ్చేస్తుంటాయి. ఆల్రెడీ లోపల సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది కదా, ఏంటి నేను కొంటే పడిపోతాయి ఏంటి, నాకు మల్టీ బ్యాగర్స్ తగలవేంటి అలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో చెక్ చేసుకోవాలి. అలాంటి వస్తున్నప్పుడు వెంటనే నో, నాకెందుకు రా మల్టీ బ్యాగర్స్, ఐ గెట్ మల్టీ బ్యాగర్స్, ఐ అట్రాక్ట్ మల్టీ బ్యాగర్స్. అట్లా థాట్ ప్రాసెస్ ద్వారా దాన్ని నెగెట్ చేస్తుండాలి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు తోసిపుచ్చాలి. నో, అదేంటి, ఐ విల్ గెట్ మల్టీ బ్యాగర్స్, అట్లా అనమాట. నాకు పెళ్ళి అవ్వటం లేదు, సరైన అమ్మాయి దొరకటం లేదు, లేకపోతే నాకు పెళ్ళి అవ్వటం లేదు, సరైన అబ్బాయి దొరకటం లేదు, సరైన అబ్బాయి దొరకటం లేదు, సరైన అమ్మాయి దొరకటం లేదు, సరైన సంబంధం కుదరటం లేదు అన్నది మీ అంతటి మీరే మీ నోటి ద్వారా లేదా మీ ఆలోచనల ద్వారా మీరే స్వయంగా క్రియేట్ చేస్తున్నారు కదా. మీకు సరైన సంబంధం ఎందుకు దొరుకుతుంది చెక్ చేసుకోండి, మీకు దొరకదు. మీరు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టినట్టు, విరాట్ కోహ్లీ కాదు శర్మ సిక్సర్ కొట్టినట్టు కొట్టేస్తున్నారు. మీరు ఏంటి, మంచి సంబంధం అనే దానికి నీ సిక్సర్ కొట్టేస్తున్నారు మీ థాట్ ప్రాసెస్ ద్వారా. నాకు మంచి సంబంధం దొరకటం లేదు, నాకు మంచి వాడు చూడు చక్కని సంబంధం కుదిరింది, లేదా అమ్మాయికి చూడు మంచి సంబంధం కుదిరింది, అట్లా అనమాట. నాకేంటి ఇలాగా, నాకు ఇలా జరుగుతున్నదేంటి, నాకు అవ్వటం లేదేంటి, నాకు దొరకటం లేదేంటి, నాకు పెళ్ళి అవ్వటం లేదేంటి, సరైన సంబంధం దొరకటం లేదేంటి. తేరా సాయి తుజ్మే అంటాడు తులసీదాసు. మీరు మీ సొంత ఆలోచనల ద్వారా మీరు మంచి సంబంధాలు రావటాన్ని మీరు నిరోధిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. చెక్ చేసుకోండి. పేరెంట్స్ కూడా అంతే. మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, వాళ్ళకి అయిపోతుంది, వీళ్ళకి అయిపోతుంది, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, లేదా మా అబ్బాయికి ఏంటి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయికి ఏంటి ఉద్యోగం రావట్లేదు, వాడేంటి ఉద్యోగం రావట్లేదు, వాడికి అది ప్రాబ్లము ఇది ప్రాబ్లము. అంటే ఉద్యోగం రావట్లేదని అంతవరకు ఆగితే పర్వాలేదు, వాడికి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం బహుశా అందుకే రావట్లేదు, లేకపోతే మా అమ్మాయికి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అందుకే పెళ్ళి అవ్వటం లేదు. మీరు వై డూ యూ పుట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్? మీరంతా రోజు డే టు డే థాట్ ప్రాసెస్లో ఇలాంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ని జనరేట్ చేస్తున్నారు. మీరు ఇలాంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ జనరేట్ చేసినప్పుడు మా సంబంధాలు ఎందుకు కుదురుతాయి, ఎందుకు పెళ్ళిళ్ళు అవుతాయి? లేకపోతే కొంతమంది అయితే మరీ ఘోరంగా రాంగ్ సైడ్ వెళ్ళిపోతారు. మా అబ్బాయికి గడుసు గంగమ్మ దొరుకుతుందేమో, మమ్మల్ని పట్టించుకోదేమో, అలాంటి భార్య అలాంటి కోళ్ళు వస్తుందేమో, ఇలాంటి కోళ్ళు వస్తుందేమో అని ఎక్కువ భయపడిపోతూ ఎక్కువ భయం ద్వారా అట్రాక్ట్ చేస్తారు. సరిగ్గా అలాంటి కోళ్ళే వచ్చి కూర్చుంటుంది. సరిగ్గా నేను అనుకున్నంత అయిందండి అంటుంది ఒకరోజు కూర్చుని భర్తతోటి ఒంటరిగా. ఈవిడ నేను అనుకున్నంత అయిందండి, అలాంటిది వచ్చింది, ఏం చేస్తాం మన కర్మ. అనుకున్నంత అయిందంటే మీరు అనుకున్నారు కాబట్టి అయింది. మీరు అనుకుంటూ అలాంటి కోడల్ని అట్రాక్ట్ చేసుకున్నారు ఇంట్లోకి. అలాగే అలాంటి అల్లుడు కూడా. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇదంతా వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డాష్. ద ఎనర్జీ, చూడండి ఇక్కడ రాశాను, ద ఎనర్జీ యూ గివ్ అవుట్ ఈజ్ ద రిజల్ట్స్ యూ గెట్.
మనదే ఒక ఎనర్జీ సిస్టమ్ కదా. మన ఎనర్జీ సిస్టమ్ ఎంత క్లియర్గా క్లీన్గా మట్టి మలినం లేకుండా, అంటే మలినం అంటే ఎట్లా అంటే వీ షుడ్ బి క్లియర్ అబౌట్ వాట్ వీ వాంట్, వాట్ వీ నీడ్, వాట్ వీ ఫీల్ లైక్ గెటింగ్. ఆ క్లారిటీ లేకపోతే నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతే మనకు తెలియకుండానే డిఫెన్సివ్ అయిపోతాం. ఎక్కడన్నా తేడా వస్తే మీరు నేను కాదు, నేను ఇవంతే ఉపన్యాసాలు చెప్తున్నాను కానీ నేను కూడా బోల్తా పడలేదా, బోళ్ళంత బోల్తా పడి జుట్టంతా ఊడిపోయి మెరిసిపోయి ఏదో అయిపోయి అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, మొత్తానికి వాటిని అధిగమించి ఒడ్డెక్కి గట్టెక్కి బయటకు వచ్చి మొత్తానికి సాధించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. కానీ అంత ఈజీ కాదు కదా అందరికీను. కొందరికి ఈజీనే, కొందరికి కాదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉందో, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉందో. తర్వాత ఒక్కోసారి మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని పద్దాక ఒక రకమైనటువంటి ఇది క్రియేట్ చేస్తాయి. అది క్రియేట్ చేసినప్పుడు అవేంటంటే ఎనర్జీ, మనకున్న ఎనర్జీని అవి లాగేసుకుంటూ ఉంటాయి. ఎనర్జీని అలా లాగేసుకుంటాయనుకోండి, ఆ ఎనర్జీ మనం యూజ్ చేసుకోలేము. ఉన్న ఎనర్జీ ఏమవుతుందంటే పోతుంది, తగ్గిపోతుంది. అది సరిపోదు మన మేనిఫెస్టేషన్కి. మేనిఫెస్ట్ చేయాలంటే ఏంటి, వీ షుడ్ హ్యావ్ దట్ ఎనర్జీ ఇంటాక్ట్. లీక్ అయిపోతున్నది ఎనర్జీ. పొద్దున్నే లేస్తామా, ఫ్రెష్గా ఉంటామా? పొద్దున్నే లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటాం, వీఆర్ సపోజ్డ్ టు బి. మరి ఆ పొద్దున్నుంచి ఆ డే టు డే జరిగే దైనందిన ఈవెంట్స్, పాలు రాలేదు, టీ పెట్టమంటే పాలు రాలేదు, పాలు లేవు, నేను టీ ఎలా పెడతానంటుంది, మూడ్ అవుట్. ఇట్లా డే టు డే జరిగే చిన్న ఈవెంట్స్, ఆఫీస్కి వెళ్తాడు, బాస్ పిలుస్తాడు, ఏదో చెప్తాడు, ఫినిష్, మూడ్ అవుట్. లేదు షాప్కి వెళ్తాడు, ఎవరో కస్టమర్ వచ్చి తీసుకొచ్చి ముఖాన్ని కొట్టి ఏంటయ్యా ఇది, ఇలాంటిది ఇచ్చావు అలాంటిది ఇచ్చావు అంటాడు, లేకపోతే నువ్వు ఇదంటాడు అదంటాడు, వాడితోటి గొడవ, మూడ్ ఆఫ్. అంటే డే టు డే ఈవెంట్స్లో ఎన్ని మనల్ని ఇబ్బంది పెట్టే అంశాలు వస్తాయి. అసలు రాకపోతే మంచిదే, వచ్చే అవకాశం ఉంది కదా. ఇట్లా డే టు డే జరిగే ఈవెంట్స్లో కొన్ని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మన మైండ్ మీద. అది సబ్కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఎంత డీప్గా సబ్కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోతాయంటే అవి ఆ మేరకు ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అది అప్పుడప్పుడు మధ్యలో రిపీట్ వస్తూ ఉంటుంది మనల్ని. అంటే మన ఎనర్జీని కొంత కాజేసింది. సో ఫ్రెష్గా ఉంటే, ఫ్రెష్ ఎనర్జీగా ఉంటే, కూల్గా కామ్గా ఉంటే, ఆ కూల్నెస్ నుంచి కామ్నెస్ నుంచి మనకు కావాల్సిన అన్ని మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా అవుతుంది. మీరు చూడండి, మన వెనకటి కాలంలో ఋషులు మునులు అనేవారు కదా, వాళ్ళు ఎప్పుడో రేర్గా ఇట్లాంటి భావ ఉద్వేగాలకి గురయ్యేవారు. కానీ మోస్ట్లీ చాలా వరకు చాలామంది నార్మల్ కామ్ అండ్ కంపోజ్డ్ పాయిశ్చర్లో ఉండబట్టి కదా వాళ్ళు కోరుకున్నట్టు అలా వచ్చి పడేది. హౌ దే ఆర్ ఏబుల్ టు మేనిఫెస్ట్? బికాస్ దే వర్ క్లియర్. ఇట్లాంటివన్నీ లోపల పడేసుకోలేదు. నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ సన్నివేశాలు అవన్నీ లోపల పడేసుకుంటే అవి బ్లాక్ చేస్తాయి మన ఎనర్జీని. ఆ ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడినప్పుడు కావాల్సినంత ఎనర్జీ మనకు లేనప్పుడు మనకు కావాల్సినది కోరుకున్నది మనం సాధించుకోలేకపోతాం. తర్వాత మన బిలీఫ్ సిస్టము మనకి అడ్డుగోళ్ళ ఉంటుంది. మన బిలీఫ్ సిస్టమే మనల్ని అడ్డుకుంటుంది. మనకు కావాల్సింది సాధించడానికి అవరోధంగా నిలుస్తుంది. దాన్ని పటాపంచలు చేయటం కోసమే మనం చేయాలి. ఏం చేసినా యూ షుడ్ గెట్ క్లియర్. అంటే యూ షుడ్ గెట్ క్లియర్ అంటే ఎట్లా అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ముందు అసలు మనం ఐడెంటిఫై చేసుకోవాలి మనలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనం ఎలాంటి భావోద్వేగాలకి గురయ్యాము, మనలో ఎలాంటి ఎనర్జీ సిస్టమ్స్ ఉన్నాయి, ఎలాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా నెగేట్ చేయాలి, రివర్స్ చేయాలి, నలిఫై చేయాలి, వీడౌట్ చేయాలి, హౌ టు ఫిల్ ఇట్ విత్ పాజిటివ్ ఎనర్జీ. సో ఈ కార్యక్రమం ఎవరికి వారు చేసుకోవాల్సిందే. లేకపోతే హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పెద్ద
సైకియాట్రిస్ట్ ఏదో చెప్తారు కదా, వాళ్ళు కొంచెం ఏదో ప్రాసెస్ చేసి మొత్తానికి అది ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి తీస్తారు. ఏదో ఉంటాయి, మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. అయితే థ్యాంక్ గాడ్ నాలో కూడా చాలా ఉండేవి, చాలా ఉండేవి. చాలా వరకు కొంచెం వీడౌట్ చేసుకోవటానికి నిజంగా గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. యోగా, మెడిటేషన్, అదే లేకపోతే నేను లేను, నా లైఫే లేదు, బహుశా ఖతమైపోయి ఉండేవాడిని. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ గురూస్. మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వీడౌట్ చేసుకోవడానికి, క్లియర్ చేసుకోవడానికి సహకరిస్తుంది. టాక్సిన్స్ మన థాట్ ప్రాసెస్, నెగటివ్ ఇన్సిడెంట్స్ ఏవైతే బ్లాకులు క్రియేట్ అయినవి, లోపల బ్లాక్ అయిపోయి ఉన్నాయో అవి టాక్సిన్స్, కెమికల్ టాక్సిన్స్లా ఉండిపోతాయి, లోపల డిపాజిట్ అయిపోయి ఉంటాయి బాడీలో. అవి చెప్పాలంటే రోగాలు కూడా తెచ్చిపెట్టడానికి అవి కారకం అవుతాయి. ముఖ్యంగా క్రానికల్ డిసీజెస్కి అవి దోహదం చేస్తాయి. సో ఈ టాక్సిన్స్ని క్లియర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది వేస్ ఈజ్ టు వీడ్ అవుట్ వేస్ ఈజ్ యోగా అండ్ మెడిటేషన్. యోగాలో కూడా ప్రాణాయామ విత్ మెడిటేషను, ఓన్లీ మెడిటేషన్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. దానికి సపోర్టింగ్ టెక్నిక్స్ ఉండాలి. సపోర్టింగ్ టెక్నిక్ అంటే ప్రాణాయామ మెడిటేషను, లేకపోతే యోగా మెడిటేషన్, యోగాసనాలు మెడిటేషను, అట్లా. సో ఆ మెడిటేషన్ అనే ప్రాసెస్ ద్వారా క్లీన్సింగ్ వీలవుతుంది. లేకపోతే ఇంకోటి ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసి సాధించగలుగుతున్నారనేదేం కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అనే విషయం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం పాజిటివ్ ఎనర్జీ ఇస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ ఉంటే లోపల అది స్టక్ అయిపోయి ఉంటే దాన్ని రిలీజ్ చేయాలి, చేయటం తెలియాలి. లేకపోతే మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం. ఈ సందర్భంలో అంటే క్లోజ్ చేయటానికి ముందు ఒక బుక్ చెప్తాను. ఎవరికైనా ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే, ప్రతి ఒక్కరికి ఉంటాయి సుమా, ఎవరిలోనైనా కొంచెం ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేస్తే బాగుంటుంది అనటానికి ప్రాసెస్ కంటే, నేను ప్రాసెస్ చెప్పే కంటే మీకు వీలైతే, అంటే చిన్నతనంలో కానీ ఇంకెప్పుడైనా కానీ జీవితంలో కొన్ని ఘటనలు గట్టిగా కొన్ని ఘటనలు జరిగినవి, ఆ ఘటనలు మర్చిపోలేకపోతున్నాము, లేకపోతే ఆ ఘటనలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, మైండ్ని ఇబ్బంది పెట్టాయి, లేకపోతే అట్లా ఏమైనా ఉంటే అవి ఎక్కువ ఎనర్జీని అవి తీసేసుకుంటాయి. ఎక్కువ ఎనర్జీని అవి తీసేసుకున్నప్పుడు సక్ చేసేస్తాయి. ఎనర్జీని తీసేసుకున్నప్పుడు మనం వీ కెనాట్ బి ఫ్రీ అండ్ వీ కెనాట్ గెట్ వాట్ వీ వాంట్, వీ కెనాట్ అచీవ్ థింగ్స్ వాట్ వీ వాంట్. ఒక మంచి పుస్తకం చెప్తానండి నేను, కార్ల్ ట్రూమన్ది. ఇది డాక్టర్స్ రాసింది, మామూలు డాక్టర్లు కాదు. ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై. ఇది మెడిసిన్ లాంటిదే. ఎవరికైతే ఈ ఎనర్జీ బ్లాకేట్స్ ఎక్కువగా ఉన్నాయో, కొన్ని జీవితంలో జరిగిన ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ ట్రామాటిక్గా ఇబ్బంది పెడుతున్నాయో, ఎక్కడైనా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారో, ఎవరైనా బాగా ఇన్సల్ట్ చేస్తుంటారు, ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు, అది మీరు మర్చిపోలేకుండా ఉన్నారు అంటే అప్పుడప్పుడు గుర్తుకొస్తున్నాయి. కొన్ని బాధాకరమైన సన్నివేశాలు చూశారు, అది మర్చిపోలేకుండా ఉన్నారు, లేకపోతే అవి బాధ పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది. కొందరికి కొన్ని చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. కొంతమంది చిన్నదాన్ని కూడా పెద్దదిగా తీసుకుంటారు, కొంతమంది పెద్దదాన్ని కూడా చిన్నదిగా తీసుకుంటారు. నేనైతే పెద్దదాన్ని కూడా చిన్నదిగా తీసుకునే స్వభావం గలవాడిని. అయినప్పటికీ కూడా నాకు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు అంత మాత్రం కుదరదురాగా బాబు అని చెప్పి పెద్ద బండ్లు పడేశాడు లైఫ్లో. అంటే మామూలు వాటికి చెల్లించడం లేదు కదా, కొంచెం స్టాయిక్ కదా, అది పూర్వజన్మ సుకృతమేమో, లెట్ గో టైపు.
అది అదృష్టం ఒక రకంగా. పట్టుకుని పీక్కుంటూ పది అదే పనిగా అదే పట్టుకుని పీక్కుంటూ ఉంటారు చూసారా, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను లైఫ్లో చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్ చూశాను, చాలా. అట్లా చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది కంటే ఎక్కువ టఫ్ సిచ్యువేషన్స్ చూశాను. కానీ పీక్కుని డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. ఇప్పుడు పెద్దదానికి పీక్కోలేదు, చిన్నదానికి పీక్కోలేదు. అందుకని చాలా పెద్ద పెద్ద బండ్లు ఇచ్చాడు నాకు, బండ్లు వేసాడు నాకు దేవుడు, టెస్టింగ్ కనో ఏమో దేనికనో. లక్కీగా ఐ పాస్డ్ త్రూ ఆల్ ది టెస్ట్ అనుకోండి. ఎందుకని పెద్ద బండలు కూడా కాసేపు అయిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత నార్మల్ అయిపోవటం, అది గొప్ప వర్చ్యూ ఇప్పుడు అనిపిస్తున్నది నాకు. మొత్తానికి నాలో ఉన్నది అదేదో గొప్ప వర్చ్యూనే. పెద్ద పెద్ద బండలు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు క్షణికంగా 10 నిమిషాలు పావు గంట గంట ఒక పూట మదన పడటం బాధపడటం, లేదా ఫీల్ అవటం, లేకపోతే ఆవేశపడటం, ఏ పడినా 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత నార్మల్ అయిపోవటం, అది గ్రేట్ వర్చ్యూ. అది నాకు వచ్చింది, లక్కీగా నాకు ఉంది స్వతహాగా. అది దాన్ని టెస్ట్ చేయడానికి దానికి మించి పెద్ద పెద్ద బండ్లు పడినాయి నా మీద. బట్ లక్కీగా ఐ గాట్ ఓవర్ దెమ్. అది గాడ్స్ గ్రేస్, అంతకన్నా ఏం లేదు. నా గొప్పతనం ఏం కాదు, అది గాడ్స్ గ్రేస్. అంటే నేను కూడా ఖచ్చితంగా బలంగా కోరుకుని ఉంటాను. ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. ఐ డోంట్ వాంట్ దిస్ అని అనుకున్నంత వరకు అదేం పోదు, షిఫ్ట్ అయిపోవాలి. ఐ వాంట్ దిస్, లేకపోతే ఐ డోంట్ వాంట్ దిస్ అనుకుంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా అదే వస్తుంది మనకి. నేను ఏదైతే వద్దనుకుంటున్నామో అదే మనల్ని చుట్టుముడుతూ ఉంటుంది. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాలి వెంటనే. ఐ డోంట్ వాంట్ దిస్ కదా, నెక్స్ట్ ఏంటి, ఐ వాంట్ దిస్. ఇక మనకి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టాలి. ఏదైతే వద్దో దాని మీద కాదు, దాని నుంచి దృష్టి మళ్ళించి ఏది కావాలో దాని మీద పెట్టాలి, షిఫ్ట్ అయిపోవాలి. ఆ షిఫ్ట్ అయిపోవటానికి పీక్కునే గుణం ఉంటుంది కొంతమందికి. అదే ఇది ఎందుకు జరిగింది, నాకు ఇలా ఎందుకు జరిగింది, అలా ఏం జరిగింది, అలా ఆలోచిస్తూ అసలు బీపీ షుగర్లు తెచ్చుకుంటారు కొంతమంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకంటే దాని నుంచి బయటికి రాలేరు, మైండ్ని అక్కడి నుంచి మరలించలేరు. అలాంటి వాళ్ళకి చిన్న విషయాలు కూడా పెద్దవైపోతాయి. నాలాంటి వాడికి పెద్ద విషయాలు కూడా చిన్నవైపోయినాయి. పెద్ద పెద్ద బండ్లో ఇచ్చాడు దేవుడు, దాని నుంచి బయటికి రావడానికి తగిన ఇది కూడా ఇచ్చాడు లక్కీగా. అదృష్టమే కదా, అది చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, గాడ్స్ గ్రేస్, అంతే. సో అందుకని ఇవన్నీ మనం ఎలాంటి పర్సనాలిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. మన గురించి మనం ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటామో తెలుసుకుంటామో అంత బాగా మనకి మనం ఉపశమనం కలిగేలాగా తీర్చిదిద్దుకోగలుగుతాం, మనల్ని మనం బాగు చేసుకోగలుగుతాం. మనం కాకపోతే ఏంటంటే ఎక్కువ అటెన్షను ఎదుటి వాళ్ళ మీద పెడతాం, ఎదుటి వాళ్ళని అనలైజ్ చేయడానికి మీద ఆలోచిస్తాం, ఎదుటి వాళ్ళని జడ్జి చేయడానికి ప్రయత్నిస్తాం. అసలు అల్టిమేట్ విజ్డమ్ అంటే ఏంటంటే టు బి నాన్ జడ్జిమెంటల్. అది ఎప్పుడు వస్తుందంటే మెచ్యూరిటీ, విజ్డమ్ లెవెల్స్ పెరిగినప్పుడు వస్తుంది, అది మామూలుగా రాదు. టు బి నాన్ జడ్జిమెంటల్ అది కొంచెం స్పిరిచువల్ గ్రోతే. అది స్పిరిచువల్ గ్రోత్ ఉన్న వాళ్ళలో చూడండి, స్పిరిచువల్ గ్రోత్ ఉన్న వాళ్ళలో అది న్యాచురల్గా కనబడుతుంది అది టు బి నాన్ జడ్జిమెంటల్. ఈ నాన్ జడ్జిమెంటల్ అంటే అర్థం చేసుకోవటం, ఆ ఇంగ్లీషు ఆ పదాన్ని అర్థం చేసుకోవటం కూడా చాలా అవసరం. అంటే ఏంటంటే ప్రతిదీ జడ్జి చేయటం, ప్రతి వాళ్ళని అనలైజ్ చేయటం, ప్రతి వాళ్ళ గురించి ఆలోచించటం అవసరమా? అది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్స్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అవసరం లేదు, పక్కన పెట్టు, ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ జడ్జి చేయొద్దు. మరి బాసు జడ్జి చేయకపోతే సబార్డినేట్స్ని ఎలా మేనేజ్ చేస్తాడు? మరి పేరెంట్స్ జడ్జి చేయకపోతే పిల్లల స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే పిల్లల్ని ఎలా పెంచుతారు? టీచరు అర్థం చేసుకోలేకపోతే స్టూడెంట్స్కి పాఠం ఎలా చెప్తాడు? తర్వాత జడ్జి చేయకపోతే జడ్జిమెంట్ ఎలా ఇస్తాడు? అలాగే క్లయింట్ దాని దగ్గరికి వచ్చినప్పుడు లాయరు క్లయింట్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, జడ్జి చేయకపోతే క్లయింట్ని ఎలాగ డీల్ చేస్తాడు? వ్యాపారస్తుడు కస్టమర్ని ఎలా డీల్ చేస్తాడు జడ్జి చేయకపోతే? ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే నా ఉద్దేశం మన వృత్తికి వ్యాపారానికి మన పనికి సంబంధించిన వరకు ఎంత అవసరమో అంత ఎలాగో జడ్జి చేయాలి.
ప్రతిదీ జడ్జి చేయటం కాదు, ప్రతిదీ ఆలోచించడం కాదు. అక్కర్లేనివన్నీ కూడా సాధ్యమైనంత వరకు, ఇప్పుడు మన పొరుగింటి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఏమన్నారు, లేకపోతే ఎలా బ్రతుకుతున్నారు, లేకపోతే అట్లా కథా కమామేషు వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? వాళ్ళ గురించి ఎక్కువ జడ్జి చేయాల్సిన అవసరం ఉందా? అవసరం చాలా తక్కువ. వాళ్ళు మన సంపర్కంలోకి వచ్చి మనతోటి వాళ్ళకి ఎక్కడన్నా ఇంట్రాక్షన్ ఉండి కాన్ఫ్లిక్ట్ ఇంకోటి ఉంటే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి. లేకపోతే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? వాళ్ళు ఎలా పోతే మనకెందుకు? ఇట్స్ ఓకే. ఇప్పుడు పక్కింటి వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది, అదేదో అయింది అనుకున్నారు. మనం దాని గురించి మనం విశ్లేషించాలా? విజ్ఞత ఏంటంటే ఇట్స్ ఓకే, మనకెందుకులే. ఎవరైతే మనకెందుకులే అని అనుకుంటున్నారో వాళ్ళు రియలీ దే హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ విజ్డమ్. అంటే వాళ్ళ విజ్డమ్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఎందుకని? అది మనకు అవసరమా? మనకు సంబంధించిన విషయాల మీద విషయాసక్తి పెంచుకోకుండా ఉండటమే టు బి నాన్ జడ్జిమెంటల్. గాడ్ ఈజ్ నాన్ జడ్జిమెంటల్. మీరు గమనించారా? మీరు ఒప్పుకోకపోవచ్చు చాలామంది. గాడ్ ఈజ్ నాన్ జడ్జిమెంటల్. గ్రేట్ పీపుల్, ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ నాన్ జడ్జిమెంటల్. ఆల్ గ్రేట్ పీపుల్. గ్రేట్ అంటే మళ్ళీ ఆ పదం కరెక్ట్ కాదు, నేను సరైన ఇంగ్లీష్ వాడలేదు. ఆల్ గుడ్ పీపుల్ ఆర్ నాన్ జడ్జిమెంటల్. కావాలంటే మీరు నేను చెప్పిన ఈరోజు చెప్పిన పాఠం మొత్తానికి కంటే ఈ ఒక్క నాన్ జడ్జిమెంటల్ అన్న పదం చాలా వాల్యుబుల్ పదం. ఇది మీరు ఇవాళ నుంచి రీసెర్చ్ చేయటం మొదలుపెట్టండి. ఆల్ గుడ్ పీపుల్ ఆర్ నాన్ జడ్జిమెంటల్. అంటే గుడ్ అండ్ గ్రేట్ పీపుల్ నాన్ జడ్జిమెంటలే. చూసారా? సో టు బి నాన్ జడ్జిమెంటల్ ఈజ్ ఏ వర్చ్యూ. అది తరగని సంపద, గొప్ప ఆస్తి. ఈ ధనధాన్యాలు సిరి సంపదల కంటే ఎంతో విలువైన ఆభరణం అది, వస్తువు అది, ఆస్తి అది. అది డెవలప్ చేసుకుంటే చాలా రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది మనకి. మన దగ్గర బోల్డంత ఎనర్జీ సేవ్ అవుతుంది. వీ కెన్ కన్సర్వ్ అవర్ ఎనర్జీ బై బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. మనకి ఎంత అవసరమో అంతే, ఎదుటి వాళ్ళ గురించి కానీ సిచ్యువేషన్స్ గురించి అంతే ఆలోచించుకోగలిగితే, అంతే ఆలోచిస్తే చాలా ప్రశాంతంగా హాయిగా బతుకుతాం. తర్వాత క్లెన్జింగ్. తర్వాత మనలో ఈర్ష్య అసూయ కలగకపోతే అలా ఉంటారండి అంటే ఉంటారు. మనకి ఈర్ష్య అసూయ కలగటం లేదు. ఎవరిని చూసి ఎవరైనా బాగుంటే బాగుపడితే లేదా అచీవర్స్ని చూసి మనకి రవ్వంత కూడా జ్వలన్ అంటారు కదా, ఈర్ష్య అసూయ ద్వేషం లాంటివి కలగకపోతే మనం ఒక ఋషి మునిలాగా మన ఒక ఋషిలా తయారైనట్టే. ఋషికి ఉండే లక్షణాలేవి. రాగద్వేషాలకు అతీతంగా ఉండేవాడు కదా ఋషి అనేవాడు. మరి మనకి ద్వేషం అసూయ కలగటం లేదంటే మనం ఆ కోవకి చెందుతాం, అంటే ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నామని అర్థం. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. లేకపోతే మనం రాత్రి అంతా నిద్ర పట్టదు. వాడేంటి అలా అయిపోయాడు, వాడేంటి ఇంత సంపాదించాడు, వీడేంటి ఇంత సంపాదించాడు, వాడేంటి అలాగా, వాడు అది సాధించాడు ఇది సాధించాడు, నేనేంటి ఇలా ఉన్నాను. మనకి ఎదుటివాడి ప్రోగ్రెస్ని చూసి ఎప్పుడైతే నిద్ర పట్టదో అక్కడ మనం చాలా వెనకబడి ఉన్నామని అర్థం. అంటే చాలా టైం పట్టేస్తుంది మనకి క్లీన్సింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళటానికి. మనల్ని మనం క్లీన్ చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. చాలా అంటే ఇంకో రకంగా చెప్పాలంటే చాలా జన్మలు పడతాయి, ఎత్తాల్సి వస్తుందేమో అని అర్థం చేసుకోవాలి. టు బి నాన్ జడ్జిమెంటల్ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ. నాన్ జడ్జిమెంటల్గా ఉండటం అలవాటు చేసుకుంటుంటే కంటే దీన్ని అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ నాన్ జడ్జిమెంటల్ అంటే ఏంటి, జడ్జి చేయకుండా ఉండటం అంటే ఏంటి అనేది కొంచెం మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేను కొంచెం క్లూ ఇచ్చాను, హింట్ ఇచ్చాను కదా.
అట్లా ఉంటూ అంటే అక్కడ న్యాచురల్గానే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మనకి ఎఫర్ట్లెస్గా పెరుగుతాయి. తర్వాత ఎనర్జీ బ్లాక్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవటం చూడండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి, అలవాటు చేసుకోండి బై హుక్ ఆర్ క్రుక్. దానివల్ల కూడా ఈజీగా అవుతాయి. ఓకే అండి, చాలా టైం తీసుకున్నట్టున్నాను, మాట్లాడుతూ పోతే నాకు టైం తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు నా మీద గురుతర బాధ్యత వేశారు కదా, పెట్టేశారు కదా, మీరు వదలకండి, మానకండి. సండే మాత్రం చెప్పడం మానకండి, చెప్పండి, కంటిన్యూ చేయండి అని చిలవలు పలవలుగా మరి మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి కదా. అందుకని నేను లేకపోతే ఈరోజు ఈ సండే క్లాస్ పెట్టే మూడే లేదు. కానీ మరి ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్. పరోపకారార్థమిదం శరీరం అని గొప్ప ఆయన ఎవరో చెప్పాడు కదా. మనం మన కోసమే బతకటం అంత కరెక్ట్ కాదు. సో ఐ డింట్ వాంట్ టు డిసప్పాయింట్. మరి నేను ఈరోజు మాట్లాడింది మీకు ఎంతమందికి ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు, కానీ బట్ నా మనసులో కలిగింది చెప్పేస్తున్నాను. ఎక్కువ నాకు అక్కడ స్పాంటేనియస్గా న్యాచురల్గా ఆటోమేటిక్గా మాట్లాడుతుంటే వచ్చేటువంటి భావాలే, ఆలోచనలే ఆటోమేటిక్గా మాట్లాడుతుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి.